అమోయ్ 25,000 కోట్ల రూపాయల భూమాయ. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు. కీలక సూత్రధారిగా పాత కలెక్టర్ డి అమోయ్ కుమార్. కోర్టులు వివాదాలను లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం. సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు అయాచిత లబ్ధి. దగ్గరుండి దొంగలకు సద్ది కట్టిన కలెక్టర్ డి అమోయ్. సంపూర్ణ సహకారం అందించిన సీసీఎల్ఏ. అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహసీల్దారు వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు. రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కారు నజర్ పెడితే అవినీతి తిమింగలాలు బండారం బయటకొచ్చే ఛాన్స్. యథా రాజా తథా ప్రజ అంటారు పెద్దలు. ఇది మన ఐఏఎస్ డి అమోయ్ కుమార్ అక్షరాలా పాటించేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలే గజదొంగలు పనులు చేయగా వారికి జీ హుజూర్ అంటూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ ప్రభుత్వ భూములు, భూదాన్ భూములకు పట్టాలిచ్చి పక్కాగా దొంగలకు సర్ది కట్టేశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఈయనకు ఇద్దరు అవినీతి సబార్డినేట్ అధికారులు తోడయ్యారు. అమోయ్ కుమార్కు ఇప్పటి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం తహసీల్దారు వంశీమోహను, ఏడీ శ్రీనివాసులు తమ సంపూర్ణ సహకారం అందించారు. వెరసి రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలొచ్చాయి. వాటికి అప్పటి బీఆర్ఎస్ సర్కారులోని పెద్దలు, వారి బినామీలు యజమానులయ్యారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేటు, శంకరపల్లి, మహేశ్వరం మండలాలలో ఈ అవినీతి భూస్కామ్ జరగడం గమనార్హం. హైదరాబాదు, దాని ఆనుకొని ఉండే ఈ మండలాలలోని భూములను అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఆయన తాబేదార్ ఆఫీసర్లు కలిసి దొంగ పట్టాలివ్వడం శోచనీయం. అమోయ్ నిర్వాహకం వల్ల సుమారు 25 నుంచి 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ పెద్దలు, వారి బినామీల పాలయ్యాయి. ఈ విషయంలో అమోయ్ కుమార్ సుప్రీం, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం విస్మయం కలిగిస్తోంది. అంతేగాక సప్లిమెంటరీ సెత్వార్లను తయారు చేయించి అత్యంత విలువైన ల్యాండ్స్ అన్యాక్రాంతమయ్యేలా సహకరించడం చిత్రంగా ఉంది. అమోయ్ కుమార్ లీలలు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామం సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కారు భూమి ఉండేది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ సుమారు 50 కోట్లు ఉంటుంది. అంటే ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 2,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి సర్కార్ ల్యాండ్గానే రికార్డులకు నమోదైంది. దీనిపై ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీ తరపున కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ పంచాయతీ కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అమోయ్ గతేడాది 2022 డిసెంబర్లో దీనికి పట్టాలు ఇచ్చేశారు. అలాగే శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో సర్వే నెంబరు 124/10-11లలో ప్రభుత్వానికి 50 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం 40 కోట్ల చొప్పున పలుకుతుంది. ఈ లెక్కన ల్యాండ్ విలువ ఓపెన్ మార్కెట్లో సుమారు 2,000 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఇంతటి విలువైన భూమికి తమకు ఎన్ఓసి ఇవ్వాలని గతంలో సిరీస్ అనే కంపెనీ సీసీఎల్ఏకు దరఖాస్తు పెట్టుకోగా అప్పట్లో ఆ కంపెనీ అప్లికేషన్ను రిజెక్ట్ చేయబడింది. కానీ మన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమారు దీన్ని పట్టాభూమిగా మార్చేసి వారికి అయాచిత లబ్ధి చేకూర్చడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి గ్రామం సర్వే నెంబరు 9091లోని 102లోని 110 ఎకరాల భూమిని 1964-65లలో అప్పటి ప్రభుత్వం అల్యూమిని కంపెనీకి కేటాయించింది. ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్లు పలుకుతోంది. దీనిపై ప్రభుత్వం, అల్యూమిని కంపెనీ మరియు అబూబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఓ కమిషన్ ఏర్పాటు చేసి దాని బాధ్యతలను జస్టిస్ నరసింహారెడ్డికి అప్పగిస్తూ రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా అప్పటి వరకు ఈ కేసులో జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకు నివేదికలను అందజేయలేదు. అయితే ఈ పంచాయతీ సుప్రీంలో పెండింగ్లో ఉండగానే ఈ వ్యవహారంలో కలెక్టర్ అమోయ్ కుమారు, తహసీల్దారు వంశీ, ఏడీ శ్రీనివాసులు వేలుపెట్టి ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం గమనార్హం. మాదాపూర్ గ్రామం శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ 68లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరానికి 60 కోట్లు. మొత్తం భూమి విలువ 300 కోట్లు. ఇంత విలువైన భూమిని బాధ్యత గల కలెక్టర్ అమోయ్ కుమారు, శేరిలింగంపల్లి తహసీల్దారు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంటు డైరెక్టర్ శ్రీనివాసులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని దారదత్తం చేశాడు. ఇక శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 80 ప్రభుత్వానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ భూమితో పాటు
కొండాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87, 88లలోని భూమిని కలుపుకొని పట్టాలు మంజూరు కావడం విస్మయం కలిగించే వ్యవహారంగా మారింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్ల చొప్పున మొత్తం 500 కోట్లు పలుకుతోంది. అయితే ఇంత విలువైన భూమికి అమయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు పట్టాలిచ్చేయడం విశేషం. శంకరపల్లి మండలం మోకిలా కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి చాన్నాలుగా వివాదాస్పదంగా ఉంది. ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. వాస్తవానికి సర్వే నెంబర్స్ లేని భూములను కిల్లా దాఖల ల్యాండ్స్ అని పిలుస్తుంటారు. వీటిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా పాత కలెక్టర్ అమయ్ కుమారు దీన్ని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఈ భూమికి 555 అనే సర్వే నెంబర్ను క్రియేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం. శంకరపల్లి మండలం వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్సు 186, 187లలో 20 ఎకరాల భూదాన్ భూములుండేవి. ఈ భూమి బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరాకు 30 కోట్ల వరకు పలుకుతోంది. అయితే ఇంతటి విలువైన ల్యాండ్ను అమయ్ కుమారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, హరీష్ అనుయాయులకు కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. ఫలితంగా అప్పటి కలెక్టర్ అమయ్ నిర్ణయం వల్ల సుమారు 600 కోట్ల స్కామ్ జరిగినట్లు అర్థమవుతుంది. గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని 150 ఎకరాల కిల్లా దాఖలా భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 6,000 కోట్లుంటుంది. కానీ ఇంతటి విలువైన ల్యాండ్కు 65 అనే సర్వే నంబర్ను క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే మరియు ఇతరులకు పట్టా చేయడం గమ్మత్తుగా ఉంది. వాస్తవానికి సర్వే నక్షా ప్రకారం 65 సర్వే నెంబర్ అదే గ్రామంలోని ఓ కుంటకు సంబంధించింది. షేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం సర్వే నెంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు పలుకుతోంది. అంటే ఓపెన్ మార్కెట్లో దీని వాల్యూ 1350 కోట్లన్నమాట. అయితే ఇంతటి విలువైన సర్కారీ భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ అనుమతులు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు, అప్పటి షేర్లింగంపల్లి తహసీల్దారు, సర్వే అధికారులు జీ హుజూర్ అనడం విడ్డూరంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 38 నుంచి 54 వరకు గల ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్ భూములు మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల చొప్పున 3,800 వరకు ఉంటుంది. అయితే ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫినిక్స్, అయోధ్య రామిరెడ్డి, శిల్పా నాగిరెడ్డి, మీనాక్షి సంస్థలు, వ్యక్తులు తిష్టవేయడం గమనార్హం. మరోవైపు షేర్లింగంపల్లి మండలం గోపాన్పల్లి గ్రామం సర్వే నెంబరు 36, 37 పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ రెండు సర్వే నెంబర్స్లో కలిపి సుమారు 600 ఎకరాలుంటుంది. ఈ భూమిలో నరసింగరావు మరియు అతని బ్రదర్స్కు రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించడం గమ్మత్తుగా ఉంది. అలాగే సర్వే నెంబరు 36లో మరికొంత ల్యాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం విస్మయం కలిగిస్తోంది. మహేశ్వరం మండలం మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 210 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని మన పాత కలెక్టర్ అమయ్ కుమారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. మొత్తంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమారు, ఆయన తాబేదారు ఆఫీసర్లు కలిసి సుమారు 25 నుంచి 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పెద్దల అండదండలతో పరాధీనం చేసేయడం గమనార్హం. అందువల్ల అమయ్ కుమార్ టైంలో జరిగిన అవినీతిపై కొత్త ప్రభుత్వం నజర్ పెడితే గత సర్కార్లోని అనేక తిమింగలాలు బండారం బయటపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమయ్ కుమార్ మరిన్ని అవినీతి బాగోతాలు మరో కథనంలో అందించనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.